రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బండారు సత్యనారాయణ గారు మరి ఆ మధ్య రోజా గారి పైన ఎటువంటి కామెంట్స్ చేస్తారో మనందరికీ తెలిసింది. అవి ఎంత కాంట్రవర్సీ క్రియేట్ చేస్తాయో కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు అతనికి టీడీపీ పార్టీ నుంచి అయితే ఎక్కడ కూడా సీట్ లభించలేదు. దీంతో ఆయన ఇప్పుడు వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారని, అక్కడ నుంచి వైసీపీ నుంచి ఎంపీ టికెట్ కూడా ఇవ్వబోతున్నారన్న వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. మరి నిజంగా వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారా, ఎంపీ టికెట్ ఇవ్వబోతున్నారా, మరి దీనికి రోజా గారి రియాక్షన్ ఎలా ఉండబోతుంది? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, బండారు సత్యనారాయణ గారు మరి ఇప్పుడు వైసీపీ పార్టీలో చేరి అక్కడ ఎంపీ టికెట్ లభించింది, ఎంపీగా పోటీ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి ఎలా ఉంటుంది వైసీపీ పార్టీలో జాయిన్ అయితే? ఎందుకంటే రోజా గారి పైన ఎటువంటి కామెంట్ చేస్తారో మనందరికీ తెలిసిందే. ఎలా ఉండబోతుందంటే దానికి ఆన్సర్ లేదండి. ఎందుకంటే ఇది కొత్త కాదు, పైగా ఈ వ్యక్తి ఫస్ట్ టైం కాదు, పైగా ఈ వ్యక్తి ఇట్లా దుయ్యబట్టడము మొదటిసారి కాదు, అవతల వ్యక్తి కూడా అలా స్వీకరించడము మొదటిసారి కాదు. కాబట్టి ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు రోజా గారు చాలా సందర్భాల్లో మొన్న ఎక్కడో చూశాను, ఒక షార్ట్స్లో ఇట్లా ట్రోల్ చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్కి గాడిదలాగా 50 ఏళ్ళు వచ్చినాయి, గాడిదకి వచ్చినట్టు 50 ఏళ్ళు వచ్చినాయి అన్నది ఆవిడ. దాన్ని ఆ రాజేష్ మహాసేన గారు ఉంటారు కదా, టీడీపీ అభ్యర్థి, ఆయన అదే అన్నాడు. అంటే గాడిదకి 50 ఏళ్ళు వస్తే మీ పార్టీలో ఉన్న 50 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ గాడిదలేనా? జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న 50 వచ్చాయి అన్నారు, లేకపోతే ఇంకెవరికైనా వీళ్ళందరూ గాడిదలేనా? అంటే ఆ స్టేట్మెంట్ చూడండి. ఈ వేళ్ళు వస్తే సరిపోదు, బుద్ధి కూడా రావాలని అంటే ఎలా ఉంది? అది విమర్శే. గాడిదకి వచ్చినట్టు 50 ఏళ్ళు వచ్చాయి నీకు అంటే ఏంటది మాట? అంటే ఒక సభ్యత, సంస్కారం, అటువంటి పదాలు వాళ్ళకి అబ్బవేంత ఇబ్బంది ఏమో. అంటే అట్లాగా తర్వాత ఈవిడ ఇప్పుడు ఇదే రోజా గారు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో, అదే టీడీపీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తిట్టిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అత్యంత హాట్ టాపిక్గా మారిపోయారు రోజా గారు. ఇదే బొత్స సత్యనారాయణ గారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు, పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు, రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, కిరణ్ రెడ్డి గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని నోటుకు వచ్చినట్టు అన్నారు. తండ్రి శవం పెట్టుకొని రాజకీయాలు చేశారు, తండ్రి ఎప్పుడు పోతాడని చూశాడు, ఆయన పోతేనే ముఖ్యమంత్రి అవుతాడు, ఏవో ఇలాంటి అర్థం వచ్చేలాగా చాలా మాట్లాడారు. ఇప్పుడు ఈరోజు ఆయన 2.5 సంవత్సరాలకి మినిస్టర్లు మార్చినా బొత్స సత్యనారాయణ మినిస్టర్లు మార్చలే. ఇప్పుడు మళ్ళీ ఆయన కుటుంబ సభ్యులకి సేమ్ ఏదైతే పాత సీట్లు ఉన్నాయో ఆ సీట్లు మళ్ళీ కేటాయిస్తున్నారు. వాళ్ళ భార్యకి, మేనల్లుడికి, ఆయనకి, వాళ్ళ తమ్ముడికి, అందరికీ. మరి దీన్ని ఏమనుకోవాలి? సో ఒక బొత్స గారు, ఒక రోజా గారు, అదే అడుగుజాడలో ఒక బండారు సత్యనారాయణ గారు. అధినేతకి తిడితేనే పార్టీలోకి ఆహ్వానిస్తే, ఆ పార్టీలో ఉన్న మంత్రికి, ఒక అభ్యర్థికి తిడితే తప్పే ఉంది? ఎందుకు వెళ్ళకూడదు? పార్టీలోకి వెళ్ళొచ్చు. చెప్పాను కదా, రాజకీయాల్లో గేమ్ రూల్స్ లేవు, ఉండవు ఆదిత్య. ఎలాగైనా గేమ్ ఆడుకోవచ్చు, నీ ఇష్టం. ఎవడు ఏ 6 అయినా కొట్టచ్చు, ఎవడు స్టంప్ అయినా బీగచ్చు. లేదు నువ్వు ఇలాగే పరిగెట్టంటే నువ్వు ఎలాగైనా పరిగెట్టచ్చు. నువ్వు బుల్లెట్ దిగిందా లేదా, అల్టిమేట్గా నువ్వు నీ సీట్లో నువ్వు గెలిచావా లేదా, నీ అభ్యర్థి ఏదైతే నియోజకవర్గం తరపున నిలబడ్డావో అక్కడ నువ్వు రిగ్గింగ్ చేస్తావో, బ్యాలెట్ బాక్స్ మాయం చేస్తావో, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తావో, బాంబులు వేయిస్తావో, మ్యానిపులేట్ చేస్తావో, లేకపోతే ఎలక్షన్ కమిషన్కి రిజల్ట్ని తారుమారు చేయిస్తావో, నీ ఇష్టం. అల్టిమేట్గా అయ్యావా లేదా అదే కనిపిస్తుంది. ఇప్పుడు మొన్న తెలంగాణలో చూసుకో, ఆయన గెజిటెడ్ ఆఫీసర్ సంఘం ఉండేది తెలంగాణలో, ఆయన పేరు స్వామి గౌడ్ కాకుండా ఇంకా ఆయన ఉంటారు, ఆయన పేరు మర్చిపోయాను, మినిస్టర్గా చేశారు మొన్నటి వరకు. ఇప్పుడు ఆయన ఎన్నిక చెల్లదని చెప్పి కోర్టు ఇంకా అసెంబ్లీ ఎన్నికలు 2 నెలలు ఉన్నాయనగా తీర్పు ఇచ్చింది. ఈలోగా ఆయన 5 ఏళ్ళ పదవీ కాలం అయిపోయింది, మంత్రిగా చేశారు కదా. అలా మరి ఇప్పుడు ఆ కోర్టు తీర్పిచ్చిన లాభం ఏంటి? ఇప్పుడు మళ్ళీ కాలాన్ని వెనక్కి తీసుకెళ్ళగలమా? లేదంటే 5 ఏళ్ళు ఆయన అనుభవించిన మంత్రి పదవి, లేదంటే ఆయన అసెంబ్లీ ఎమ్మెల్యేగా ఇచ్చిన ఆయన జీతం, అవన్నీ కూడా వెనక్కి తీసుకోవాలా? ఏం చేస్తే రెక్టిఫై అవుతుంది? అట్లాంటి వ్యవస్థ ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు రోజా గారు జగన్మోహన్ రెడ్డి గారు తిట్టారు, వైసీపీలోకి వెళ్ళారు మంత్రి. బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారు, వైసీపీలోకి వెళ్ళారు మంత్రి. ధర్మాన ప్రసాదరావు గారు కూడా విమర్శించారు ఒక టైంలో, వైసీపీలోకి వెళ్ళారు మంత్రి. ఇంతమంది ఉంటుండగా మరి ఈ నెక్స్ట్ అంతే. ఇన్ కేసు వెళ్ళినా కూడా లేదు,
చాలామంది సీనియర్స్కి ఇవ్వలేదు కొన్ని స్థానాల్లో, అంతే కదా. ఇప్పుడు గంటా శ్రీనివాస్ గారికి ఇచ్చారు ఎక్కడ, అటువంటి కొంతమంది వ్యక్తులకి టీడీపీ నమ్ముకుని ఉన్న వ్యక్తులు కొంతమందికి ఇవ్వలేదు. యనమల రామకృష్ణుడు అటువంటి వాళ్ళ అమ్మాయికి ఇచ్చినట్టున్నారు. అట్లా సీనియర్స్కి చాలామందికి ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు ఏం చేశారు వాళ్ళు, తర్వాత వాళ్ళకి నామినేటెడ్ పోస్టో బీసీ కార్పొరేషన్లో లేదా కార్పొరేషన్ పోస్టు ఏవో ఒకటి ఇవ్వడము బుజ్జగించడము ఏదో ఒకటి జరుగుతుంది. ఓపిక పట్టాలి కదా. ఇప్పుడు మొన్నటి వరకు రాజమండ్రి బుచ్చయ్య చౌదరి గారు కూడా టికెట్ లేదన్నారు, ఇప్పుడు ఆయనకి ఇచ్చారు. ఆయన టికెట్ ఇవ్వకపోయినా ఆయన ఆల్రెడీ ఇంకోటి మాట్లాడి పెట్టుకున్నారంట, అంటే ఎవరు మిత్రులు చెప్తే తెలిసింది. సార్ నాకు ఇది ఇవ్వకపోయినా నామినేట్ పోస్ట్ ఏదైనా ఇప్పించండి అంటే అలాగే అన్నాడు బాబు గారు. మళ్ళీ లాస్ట్ మినిట్లో టికెట్ కన్ఫర్మ్ చేశారు. ఏదో ఒకటి ఉంటుంది, మాట్లాడుకోవాలి కదా, మాట్లాడుకుని క్లారిటీ తీసుకోవాలి. పంతం పడే పార్టీలకు వెళ్ళిపోతే అక్కడ మళ్ళీ వెయిటేజ్ అందరు, ఇప్పుడు బొత్స గారికి రోజా గారికి వైసీపీలో ఉన్న వెయిటేజ్ ఈయన రేపు పొద్దున రావచ్చు రాకపోవచ్చు, ఈయనకి అంత వెయిటేజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. కాబట్టి అధినేతనే తిట్టినప్పుడు అదే పార్టీలోకి వెళ్ళగాలేంది, ఆ పార్టీలో ఒక అభ్యర్థిని తిట్టి ఆ పార్టీలోకి వెళ్ళడానికి ఏముంది, ఆశ్చర్యం ఏముంది, తప్పేముంది. రేపొద్దున ఇద్దరు ఒకే స్టేజ్ మీద కూర్చొని మాట్లాడుకుంటారేమో. వైసీపీలో కూడా ఒకే పార్టీలో ఉన్న వ్యక్తులకు కూడా మధ్యలో పొరపచ్చాలు లేవా, ఉంటాయి. ఏవైనా మీటింగ్లు ఏదైనప్పుడు, ఇప్పుడు మొన్న అమలాపురం దగ్గర చూసుకోండి, ఆ ఎంపీ ఆవిడ లేడీ, ఆ ఎంపీ పిలిచారు, అక్కడ స్థానికంగా మంత్రిగా ఉండే వ్యక్తి వెళ్ళారు, ఆవిడ కనీసం మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వలేదు, ఆవిడ అలిగి వెళ్ళిపోయారంట. ఒకే పార్టీకి చెందిన వ్యక్తుల మధ్యనే పొరపచ్చాలు, ఇష్యూస్, ఎడమొహం పెడమొహం లాంటివి చాలా ఉంటాయి. మరి పక్క పార్టీ నుండి వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా ఉంటాయి. బట్ ఒకే పార్టీ కాబట్టి నచ్చినా నచ్చకపోయినా కలిసి పనిచేయాలి, కలిసి పని చేసుకుంటూ ముందుకు పోవాలి. ఒకవేళ టీడీపీలో బుజ్జగింపులు ఏమి జరిగినా, బాబు గారు ఏమైనా కన్విన్స్ చేయలేదు, రెబల్స్కి బుజ్జగించే పనిగా చేసినా, బట్ ఎన్నికల ముందు సహజం రెబల్స్ ఇట్లాగా ఆవేశపడి పక్క పార్టీకి వెళ్ళిపోతాం అనుకోవడాలు చాలా జరుగుతుంటాయి. అది మన టైం బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో శ్రావణ్ గారు ఉన్నారు, చాలా మంచి స్పోక్స్మెన్, మంచి లాయరు, గ్రేట్ లాయర్. ఆయన ముందంతా బీఆర్ఎస్ కోసం చాలా కష్టపడి బీఆర్ఎస్ కోసం ప్రతి ఛానల్కి విజిట్ చేసి, నేను అప్పుడు న్యూస్ ఛానల్ ఉన్నప్పుడు కూడా చాలా సందర్భంలో ఆయనతో మాట్లాడడం కూడా జరిగింది. అంత బాగా మాట్లాడేవారు శ్రవణ్ గారు, ప్రతిదీ లాజికల్గా పాయింట్గా. ఇప్పుడు రఘునందన్ గారు ఎలా మాట్లాడుతున్నా అలా మాట్లాడేవారు ఆయన. ఎందుకు మరి ఎలక్షన్ ముందు తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించింది కదా, కాంగ్రెస్కే ఇంకా మేనియా ఉంటుందని చెప్పి ఆయన టీఆర్ఎస్ని వదిలి కాంగ్రెస్లోకి వెళ్ళాడు. పోయింది, కాంగ్రెస్ రాలేదు, బీఆర్ఎస్ వచ్చింది. బీఆర్ఎస్లో వచ్చింటే ఆయనకు ఒక మంచి కీలక పదవి, నామినేట్ పోస్ట్ ఏదో వచ్చేదిగా. పోనీ అయ్యింది, మొదటిసారి అలాగే చేసి రెండోసారి కూడా గెలవదేమో, మళ్ళీ గెలిచేసింది బీఆర్ఎస్. సరే ఈసారి మూడోసారి కూడా బీఆర్ఎస్ వస్తుందని కాంగ్రెస్ వదిలి బీఆర్ఎస్లోకి వచ్చాడు ఆయన. కాంగ్రెస్ వచ్చింది, బ్యాడ్ టైమా కాదా? కాంగ్రెస్లో ఉన్నప్పుడు 2 సార్లు బీఆర్ఎస్ వచ్చింది, బీఆర్ఎస్కి వచ్చాడు ఈసారి కాంగ్రెస్ వచ్చింది. దానికి మనం ఏం చేస్తాం? టైం బ్యాడ్ అంటే అదే. అలాగా ఇప్పుడు ఆయన ఉన్నారు, ఇన్ని రోజులు టీడీపీలో ఉన్నారు, ఇప్పుడు వైసీపీలోకి వెళ్తారంటున్నాడు, పదవి కోసమో లేకపోతే పోటీ కోసమో ఏదో ఒకటి. ఇంకొకసారి ఇలా జరిగితే ఏమవుతుంది, ఇప్పుడు రేపొద్దు టీడీపీ వస్తుంది, డిసప్పాయింట్మెంటే కదా. కాబట్టి చూద్దాం. మరి బండారు సత్యనారాయణ గారు పూర్తి స్థాయిలో వెళ్ళలేదు, ఇంకా వెళ్తున్నారని వార్తలు వస్తున్నాయి. మ్యాక్సిమం రెబల్స్ అందరినీ కూడా బుజ్జగించే పనిలో ఉన్నారట బాబు గారు అండ్ లోకేష్ బాబు టీం కూడా. ఒకవేళ వెళ్తే చూద్దాం, అది చూద్దాం ఇది చూద్దాం మనం ప్రేక్షకులుగా. అంటే సార్ రోజా గారికి వ్యతిరేక వర్గం ఉంది వైసీపీలోనే, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు వీళ్ళు కానీ. ఇప్పుడు మళ్ళీ సత్యనారాయణ కూడా వస్తే ఇది కూడా ఒక వ్యతిరేక వర్గం కింద మారే అవకాశం అయితే ఉంది కదా. ఏదైనా జరగచ్చండి, లేదంటే రోజా గారికి ఈయన ఫేవర్ అవుతాడేమో, వాళ్ళకి ఎవరికి తెలుసు. ఇప్పుడు కొడాల నాన్నగారిలాగా ఈయన కూడా ఏం మాట్లాడుతున్నాడా అనిపించి ఈయనకు ఒక మంచి పొజిషన్ ఇవ్వచ్చేమో కదా. కొడాల నాన్నగారికి అంత నేమ్ ఎలాగొచ్చింది, ఆయన ఏదైనా నిర్భయంగా మాట్లాడేస్తాడు. మరి అలాంటప్పుడు ఇలాంటి మన దగ్గర ఉండాలి, ఏ నోటితో బాబు గారిని పొగిడాడో అదే నోటితో బాబు గారిని తిట్టిద్దాం అని కూడా అనుకోవచ్చు కదా. అలా అనుకున్నప్పుడు ఇమీడియట్గా ఆయనకు తీసుకొచ్చి ఇస్తారు కూడా, పదవి ఇప్పించి తిట్టిస్తారేమో. ఎందుకంటే వైసీపీలో అదే ఫస్ట్ క్వాలిఫికేషన్ అంటే కదా, మనిషికి టాలెంట్ ఉన్నా ప్రజాదరణ ఉన్నా లేకపోయినా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ తిడితే అదే ఫస్ట్ క్వాలిఫికేషన్ అని మన చాలామంది చెప్తుంటారు. అలాగైతే ఇమీడియట్గా ఆయనకి యాక్సెస్ దొరికేసినట్టే కదా. చూద్దాం మరి ఎంతలోనూ కంటిన్యూ రెబల్స్గా బుజ్జగిస్తే కంటిన్యూ అవుతారా, లేదా వైసీపీలో వచ్చి బాబు గారినే రోజా గారిని తిట్టిన స్టైల్లో బాబు గారిని తిడతారేమో చూద్దాం.